చేయబోతున్నాం. ఓకే, సో కెమెరా మనం చూపిస్తాను ఒకసారి. హలో గైస్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. మేమైతే చాలా బాగున్నాం. ఇక్కడైతే మనం మ్యాగీ చేసుకోవడానికి ప్రిపరేషన్ అయితే రెడీ చేస్తాం, చూపిస్తాం. ఫస్ట్ వచ్చేసి మనమైతే గ్యాస్ ఆన్ చేసేసి ఇది పెట్టాలి గ్యాస్. ఇప్పుడు దాంట్లోకి ఆయిల్ వేయాలి. ఆయిల్ తక్కువ తగినట్టు మీకు తగినంత ఆయిల్ తీసుకోవచ్చు గ్యాస్. నేనైతే ఇక్కడ వచ్చేసి 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నా. ఏమైనా తిప్పుకొని తెచ్చుకోవాలి కాదు, ఐ మీన్ ఆనియన్స్ కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ఒకసారి చూడండి, చిన్న చిన్న పీస్లలో చూసారు కదా. నేను కొంచెం అయితే చిన్న చిన్నగా. సో ఇక్కడ చూడండి, ఆనియన్స్ అయితే వేసేసింది. సో గాయస్ మేమైతే చూసుకోవచ్చు, మేమైతే అన్నీ మిక్స్ చేస్తున్నాము. సో మేమైతే దోశలు తీసే గంట అయితే తీసుకున్నాం, బికాస్ దాంతోనే చాలా నీట్గా అయితే మిక్స్ చేసుకోవచ్చు. నార్మల్ చిన్న చిన్న స్పూన్స్ కైండ్ మీకైతే చూపిస్తాను ఆ చిన్న. సో ఇవే వచ్చేసి ఆ చిన్న స్పూన్స్. మీరు డైలీ యూస్కి అయితే వాడుతుంటారు, బట్ ఇదైతే మనం తిప్పలేము దీంతో. సో మనమైతే దీన్ని అయితే వాడాం. సో మనం క్యారెట్ వేసేటప్పుడు ఇవి ఇలా బ్రౌన్ రావాలి. లైక్ ఆనియన్స్ అవి కాస్త బ్రౌన్ వచ్చాయంటే మనకి క్యారెట్ కొంచెం గోల్డ్ షేడ్ కొంచెం గోల్డ్ షేడ్ వచ్చేసి తేవాలి గైస్. చూడండి, ఇప్పుడైతే మనకు కొంచెం గోల్డ్ షేడ్ అయితే రాబోతుంది, రాలేదు. సో మనమైతే క్యారెట్ ఇంకా వాటిని ఎలా చేయాలి, ఐ మీన్ ఎలా కట్ చేయాలి చూపిస్తాం. సో మనమైతే గ్యాస్ చాలా థిక్ లేయర్తో అయితే మనమైతే దీన్ని కట్ చేయలేదు. సో గ్యాస్ ఇప్పుడైతే దీని అయితే మిక్స్ అయితే చేస్తున్నాము. కొంచెం గోల్డ్ షేడ్ అయితే రాబోతుంది. ఇంకా వచ్చినట్టే కదా వచ్చినట్టు, కానీ ఇంకా రాలేదు కొంచెం. అండ్ ఇప్పుడు మనం వేసుకోవచ్చు. సో వేస్తున్నాను. సో మీరు ఎక్కడికి వెళ్ళకండి, ఇక్కడే ఉంది. సో చూడండి గ్యాస్, అన్నీ నేను మీకు చెప్పిన వీడియో అయితే కట్ చేసుకోవాలి, అన్నీ చిన్న చిన్న పీస్లలో నీట్గా. ఎవరు వద్దనకుండా తింటాను, నార్మల్గా వేసామంటే ఇదొద్దు అదొద్దు అంటారు. కానీ మనము కత్తితో కట్ చేసామంటే తినలేరు, రావు. కాబట్టి బాగా అయితే సూట్ అయితే కావు గైస్. చూడండి, ఇప్పుడైతే మిక్స్ చేస్తారు ఇది దీని రైస్ అని కూడా అంటారు గైస్, బట్ వితౌట్ రైస్, క్యారెట్ రైస్. ఐ మీన్ బట్ మేము దీంట్లోకి అయితే మ్యాగీ అయితే యాడ్ చేస్తున్నాం. మ్యాగీ తక్కువ. సో చూడండి, చాలా నీట్గా సో గాయస్ మనమైతే దీన్ని తిప్పేటప్పుడు లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి గాయస్ గ్యాస్ని. సో అప్పుడైతే మంచిగా వాడకుండా అని. సో గాయస్ ఇప్పుడైతే చూడండి, అల్లం పేస్ట్. మేమైతే దీన్ని దంచుకొని కూడా వేసుకోవచ్చు, బట్ మేమైతే అల్లం పేస్ట్ అయితే తెచ్చుకున్నాం కాబట్టి సో చాలా ఈజీగా ఉంటుంది, మళ్ళీ కష్టపడుకోకుండా. అల్లం పేస్ట్ వేసాక మళ్ళీ మనం మిక్స్ చేసుకోవాలి, అట్లే వదిలేయకూడదు గాయస్. సో గాయస్ మనమైతే అల్లం పేస్ట్ వేసినప్పుడు కూడా గ్యాస్ లో ఫ్లేమ్లో అయితే ఉండాలి. లో ఫ్లేమ్లో ఉంటేనే ఇవి మనం వేసినవి అండ్ అల్లం పేస్ట్ కూడా మనం స్లోగా తిప్పుకున్నా ఏం పర్వాలేదు. ఓకే గాయస్, సో ఫస్ట్ వచ్చేసి మనం ఏం వేసుకుంటున్నాం, ధనియాల పొడి కొంచెమే లైట్గా, మళ్ళీ ఎక్కువ వేయకూడదు. గరం మసాలా చూస్తున్నారు కదా, లైట్గా, అది కూడా ఎక్కువ వేయకూడదు, మళ్ళీ మనకి గరం మసాలా టేస్ట్ మాత్రమే వస్తుంది. సాస్ తెలుసు కదా గాయస్, టమోటా సాస్, ఐ మీన్ చిల్లీ సాస్ వేసుకుందాం. మేమైతే మిక్స్ అయితే చేస్తున్నాం ఇప్పుడు మళ్ళీ, ఎందుకంటే మళ్ళీ మాడిపోతాయి కదా. సో కొన్ని వేస్తున్నాం, మిక్స్ బాగా చేస్తున్నాం, మళ్ళీ ఇంకొన్ని వేస్తున్నాం. సో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు కూడా మనం గ్యాస్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. స్పీడ్ అయితే అసలు పెంచకూడదు. స్పీడ్ పెంచామంటే ఇది చిన్న చిన్న కాబట్టి మాడైతే పోతాయి.
ఇప్పుడైతే గాయస్ మేమైతే వెనిగర్ మీకు తెలుసు కదా గాయస్, దాన్నే మేమైతే వేస్తున్నాము. వెనిగర్ మీకు తెలుసు చాలా మందికి అవసరం లేదు, మీకు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మన సోయా. మనము వెనిగర్ ఉప్పు ప్లేస్లో వెనిగర్ వేసుకోవచ్చు. అండ్ సోయా సాస్ అంతా మిక్సింగ్ నీట్గా అయితే మిక్సింగ్ చేసుకోవాలి గాయస్. చూస్తున్న వేలోనే సో చూడండి, మంచి కలర్ వచ్చేంత వరకు మనమైతే గోల్డెన్ కలర్ అయితే వచ్చింది ఇప్పుడు మనం చూసుకునే వీడియోలో అయితే. దాని తర్వాత ఇప్పుడు అయితే మనం లైట్గా కారం. మరి మా ఫ్యామిలీ అయితే నేను తప్పితే మిగతా వాళ్ళంతా కారం కారం కారం. నేను మాత్రం స్వీట్ లవర్. స్వీట్ అంటే నాకు తినే గాయస్, స్వీట్ లవర్. సో గాయస్ మీకు మీ టేస్ట్ తగ్గట్టు మీరు కారం వేసుకోవచ్చు. చాలా నీట్గా అయితే మనమైతే గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మీరు చూస్తున్నారు కదా, నైట్ తెలుసు చూడండి. ఇవైతే సాల్ట్ మేము వెనిగర్ కొంచెం వేసుకున్నాం కాబట్టి సాల్ట్ వేసుకున్నాం. వెనిగర్ ఎక్కువ వేసుకుంటే సాల్ట్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో గాయస్ మేమైతే 2 చెంబుల ఆఫ్ వాటర్ అయితే వేసుకున్నాము. మీరైతే చూసుకోవచ్చు. మేమైతే మళ్ళీ ఇంకో గలాస్ వాటర్ అయితే వేస్తున్నాము, గలాస్ వాటర్. ఓకే గాయస్, సో మేమైతే నెక్స్ట్ వచ్చేసి మసాలాస్ అయితే వేసుకుంటున్నాం. నేను చేస్తాను కానీ మసాలాస్ అయితే నీట్గా వేసుకొని మిక్స్ అయితే చేసుకోవాలి గాయస్. బికాజ్ అట్నే బయట తేలకూడదు మసాలాస్. నేను ఇప్పుడు కూడా మనం స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, గ్యాస్ కాలకుండా ఉంటుంది కాబట్టి మిక్స్ చేస్తున్నాం. సో అయితే మేము గాయస్ చూడొచ్చు, మేమైతే ఉడకనిస్తున్నాం వెజిటేబుల్స్ని. మేమైతే క్లోజ్ అయితే చేస్తున్నాము. ఇప్పుడు చూడొచ్చు మీరైతే. ఇప్పుడైతే కొంచెం గ్యాస్ అయితే పెంచుకోవచ్చు చూస్తున్నారు. నేనైతే క్లోజ్ చేస్తున్నాను. సో మీరు చూస్తున్నారు కదా గ్యాస్, ఇట్లయితే మనకు వచ్చినప్పుడు మనమైతే మ్యాగీ అయితే వేయాలి. హలో గాయస్, సో గాయస్ ఫైనల్ ఫినిషింగ్ టచ్ ఇలా అయితే మన మ్యాగీ అయితే మనం ఫస్ట్లో నీళ్ళు ఎక్కువ వేసాం అనుకున్నాం, కానీ అవి చాలా పర్ఫెక్ట్గా సరిపోయాయి. అండ్ ఇవి చాలా లెంతీగా నన్ను ఇవి కూడా రోస్ట్ చేసేసాయి. సో జస్ట్ ఇన్ 8 minutes మనకైతే అన్నీ అయితే కంప్లీట్ అయితే అయిపోతాయి. ఎస్, 8 to 9 minutes. యాక్చువల్లీ వాళ్ళు ఏమంటారు 5 minutes 2 minutes ఇన్స్టెంట్ మ్యాగీ, ఇది అది బట్ ఇట్ విల్ టేక్ అ లాంగ్ టైమ్. బట్స్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఫస్ట్ టైం మీకైతే కొంత లైక్ 20 or 30 minutes కావాలి. 20 or 30 minutes తీసుకుంటే మేము చాలా టైం చేస్తున్నాం కాబట్టి మాకైతే జస్ట్ 8 minutes అయితే పట్టింది. Just about to get 9 minutes. So bye guys, this is our dish. Like, share, subscribe. Nanjubi. So bye guys. Sangi ఇదైతే మేము చేసిన డిష్. మీరైతే మీ ఇంట్లో కూడా నైస్ మీరైతే తినేసి ఎట్లుందో చెప్పాలి. మీరైతే నైస్గా అండ్ టేస్టీగా మీ టేస్ట్ తగ్గట్టు అయితే మీరు చేసుకోవచ్చు. బట్ ఇదే ప్రాసెస్ అయితే మీరు అప్లై చేయాలి. బాయ్ గాయస్. సారంగి ఇది ఆఫ్ కావట్లేదు. ఓకే